గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ని చూద్దాం. లాస్ట్ ఒక 1 year కరెంట్ అఫైర్స్ని చాలా క్విక్గా చూద్దాం ఫర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈసారి సాహిత్యంలో నోబెల్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే దక్షిణ కొరియాకి చెందిన హాన్ కాంగ్. ఓకే, ఈమెకు లేడీ, ఈమెకు వచ్చింది. ఈమెకు దేనికి వచ్చిందంటే వింటర్ ఇన్ సియోల్ అనే ఒక సంచిక రాసింది, దానికి వచ్చింది. అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ లేడీ ఫ్రమ్ ఏషియా నుంచి సాహిత్యంలో నోబెల్ అవార్డు వచ్చిన మొట్టమొదటి మహిళ. అంతేకాకుండా ఈమెకి 2016లో ది వెజిటేరియన్ అనే రచనకు గాను అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ కూడా ఈమెకి లభించింది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ అవార్డుని ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి ఇది ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఈ అవార్డుని తొలిసారి 2024లో ఇవ్వడం జరిగింది. మొత్తం 4 కేటగిరీలో ఈ అవార్డులు ఉండడం జరుగుతుంది. అవేంటి అంటే విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ, దీనికే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్. ఓకే, నెక్స్ట్ విజ్ఞాన్ టీమ్. దీంట్లో హయ్యెస్ట్ అవార్డు వచ్చేసరికి విజ్ఞాన్ రత్న. ఈ ఫస్ట్ విజ్ఞాన్ రత్న అవార్డు ఎవరికి వచ్చిందంటే గోవిందరాజన్ పద్మనాభన్. ఇతనికి ఫస్ట్ విజ్ఞాన్ రత్న అవార్డు వచ్చింది. అండ్ విజ్ఞాన్ టీమ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మన టీం చంద్రయాన్-3. ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, టీం చంద్రయాన్-2కి వచ్చిందనో అలా డిఫరెంట్గా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. నెక్స్ట్ థర్డ్, మీకు తెలుసు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్ ద ఇయర్ 2022కి ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఎవరికి వచ్చింది? మిథున్ చక్రవర్తి. ఐఎమ్ ఏ డిస్కో డ్యాన్సర్. ఇది 54th అవార్డు. మళ్ళీ ఎగ్జామ్లో ఎలా ట్రిక్కి చేస్తున్నాడంటే 2022కి వచ్చిందా, ఏ ఇయర్కి వచ్చిందని ఫర్ 2023 అని మెన్షన్ చేసి ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఈసారి ఉత్తమ పర్యాటక గ్రామాలు దేనికంటే సోమశిల అండ్ నిర్మల్. తెలంగాణ అండి. సోమశిల ఎక్కడుంది, ఏ జిల్లాలో ఉంది? నాగర్ కర్నూలు జిల్లా. అండ్ నిర్మల్. ఓకే, దీనికి ఏంటంటే సోమశిలకేమో స్పిరిచువల్ వెల్నెస్ కేటగిరీలో వచ్చింది, అదే నిర్మల్కేమో క్రాఫ్ట్స్. ఈ 2 కేటగిరీలో వచ్చింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సోమశిలకేమో స్పిరిచువల్ వెల్నెస్ అండ్ నిర్మల్కేమో క్రాఫ్ట్స్. మధ్య మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు 2 కంట్రీస్కి వెళ్ళారు. ఏంటంటే మెయిన్గా ఫిజీ ఒకటి, ఇంకోటి తిమోర్. ఓకే, ఫిజీ, తిమోర్. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 కంట్రీస్ అవార్డ్స్ ఇచ్చి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ ఫిజీ యొక్క క్యాపిటల్ ఏదంటే సువా. ఈ సువాలో మనం ఒక హాస్పిటల్ ఓపెన్ చేసింది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అండ్ వీళ్ళ యొక్క అత్యున్నత అవార్డు అయిన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ అనే అవార్డు ఇక్కడ ఇచ్చారు వీళ్ళు అత్యున్నత. అలానే తిమోర్ లెస్ట్ వాళ్ళ యొక్క అత్యున్నత అవార్డు ఏంటంటే గ్రాండ్ కాలర్ ఆఫ్ ది అవార్డు ఇక్కడ ఇచ్చారు.
సో వీటిని ఇంటర్చేంజ్ చేసి మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అవార్డు వచ్చేసరికి ఆథర్ అరుంధతి రాయ్. ఈ అరుంధతి రాయ్కి ఏమొచ్చిందంటే 2024 పెన్ పింటర్ ప్రైజ్ వచ్చింది ఈమెకి. అండ్ ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే, ఈ అవార్డు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎదర్ బ్రిటన్ ఆర్ ఐర్లాండ్ ఆర్ కామన్వెల్త్ కంట్రీస్లో ఉంటూ వాళ్ళు సాహిత్యంలో కనుక అద్భుత ప్రతిభ ఉంటే వాళ్ళకి అవార్డు ఇస్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 2024 పెన్ పింటర్. ఈ పెన్ పింటర్ అనే వ్యక్తి ఎవరంటే ఇతను నోబెల్ లిటరరీ అవార్డు గెలిచిన వ్యక్తి. ఈసారి కేన్స్ అవార్డ్స్లో ఇండియా యొక్క మూవీ ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ రాస్తున్నా చూడండి. ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్. దీంట్లో ఏంటంటే ఈ కేన్స్ దాంట్లో ఉండే సెకండ్ బెస్ట్ అవార్డు ఏంటంటే గ్రాండ్ ప్రిక్స్ అంటారు. ఓకే, గ్రాండ్ ప్రిక్స్ ఈ అవార్డు రావడం జరిగింది. ఈ మూవీని రూపొందించింది ఎవరంటే పాయల్ కపాడియా. దాంతోపాటు ఇదే దాంట్లో అనసూయకి అనసూయకి ఉత్తమ నటి పురస్కారం కూడా వచ్చింది. అనసూయ సేన్ గుప్తా, ఎగ్జాక్ట్ నేమ్ అంటే అనసూయ సేన్ గుప్తాకి ఉత్తమ నటి వచ్చింది. దీంట్లో అంటే ఈమె ఇండియన్ యాక్టరే కాబట్టి వచ్చింది. ఇండియన్ మూవీలో కాదు. ఆమె ది షేమ్లెస్ అనే యాక్చువల్లీ హిందీ మూవీ, బట్ దీని యొక్క దర్శకుడు ఎవరంటే బల్గేరియన్ పర్సన్. ఆ మూవీ గాను ఈమెకి అవార్డు వచ్చింది, అనసూయ సేన్ గుప్తా. అండ్ ఈసారి ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే భారతరత్న అవార్డ్స్. ఈసారి మొత్తం ఎంతమందికి ఇచ్చారు? మనం 5గురికి ఇచ్చారు ఈ ఒక్క ఇయర్లో. ఎవరెవరు? మొన్న కూడా ఆల్రెడీ గ్రూప్ 3లో క్వశ్చన్ అడిగాడు. ఎవరెవరంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ 49th. నెక్స్ట్ ఎల్కే అద్వానీ 50th. పివి నరసింహారావు 51st. చౌదరి చరణ్ సింగ్ 52nd. అండ్ ఎంఎస్ స్వామినాథన్ 53rd. మొత్తం ఇప్పటి వరకు 53 మందికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కర్పూరి ఠాకూర్ ఉన్నారు కదా, ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడే బీహార్లో బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అప్పుడే యాక్చువల్గా ఒక బీసీల రిజర్వేషన్ కోసం ఒక కమిషన్ ఇవ్వడం జరిగింది. ఆ కమిషనే మంగేరి లాల్ కమిషన్. యాక్చువల్గా మండల్ కమిషన్కు ఈ సిఫార్సులే ప్రేరణగా నిలిచాయి. అండ్ చౌదరి చరణ్ సింగ్ గురించి మీకు తెలిసిందే, రైతు ఆపద్భవన్ అని అంటాడు. ఇతని బర్త్డే అయిన డిసెంబర్ 23 నేషనల్ ఫార్మర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఒక్కరోజు కూడా పార్లమెంట్కి అటెండ్ అవ్వకుండా ప్రధానమంత్రి నుంచి దిగిపోయిన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. ఈయన 1979లో ప్రధానమంత్రి అయ్యాడు, బట్ ఇప్పుడు జూలైలో అయ్యాడు. బట్ వితిన్ 23 డేస్లోనే అప్పుడు ఇందిరాగాంధీ సపోర్ట్ విత్డ్రా చేసుకుంది. మళ్ళీ ఎలక్షన్స్ వరకు ఒక 5-6 months అరౌండ్ జనవరి వరకు ఇతను ప్రధానమంత్రిగా ఉన్నాడు.
కానీ ఒక్కరోజు కూడా పార్లమెంట్ సమావేశాలకు అటెండ్ అవ్వలేదు. అందుకే ఇతని సమాధిని కూడా రైతుల ఆపద్ బాంధవుడు అన్నా కదా, ఇతని సమాధిని కూడా ఏమంటారంటే కిసాన్ ఘాట్ అంటారు. ఇక్కడ స్వామినాథన్ గురించి విషయం చెప్పాలి. స్వామినాథన్కి అన్ని అవార్డ్స్ వచ్చాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అండ్ భారత్ రత్న. అండ్ నెక్స్ట్ పద్మవిభూషణ్ ఎంతమందికి వచ్చింది ఈసారి? పద్మవిభూషణ్ ఈసారి 5 మెంబర్స్కి వచ్చింది. ఎందుకంటే ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామ్లో గ్రూప్ 1 ఫస్ట్ ప్రిలిమ్స్లో ఏం చేశాడంటే పద్మభూషణ్ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఏ రంగంలో వచ్చింది కూడా మ్యాచ్ చేయమని చెప్పాడు. ఓకే, ఈసారి ఎవరెవరికి వచ్చింది? వైజయంతిమాల ఏ రంగం? కళా రంగం. అండ్ చిరంజీవి ఆర్ట్స్, ఎం వెంకయ్య నాయుడు. ఓకే, తనకు ప్రజా వ్యవహారాలు. నెక్స్ట్ బిందేశ్వర్ పాఠక్, మీకు ఐడియా ఉన్నట్టుండి తను మన సులభ్ కాంప్లెక్స్ రూపకర్త, రీసెంట్గానే చనిపోయాడు. తనకు సామాజిక స్వచ్ఛ భారత్కి ఆద్యుడు, సామాజిక సేవ. పద్మ సుబ్రహ్మణ్యం కళారంగంలో. ఈ 5 మెంబర్స్కి ఈసారి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ ఏ రంగంలో ఇచ్చింది కూడా గుర్తుపెట్టుకోండి. ఈసారి పద్మభూషణ్ అవార్డు సరే 17 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. సరే, దాంట్లో కొంతమంది మెయిన్ పర్సన్స్ పేరు చెప్తాను. మిథున్ చక్రవర్తి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన మళ్ళీ మిథున్ చక్రవర్తి. ఏ రంగం అంటే మళ్ళీ కళ. అండ్ సీతారాం జిందాల్ వాణిజ్యం అండ్ పరిశ్రమ. ఓకే, ఇలా ఒకసారి ఈ 17 మెంబర్స్ని ఒకసారి మీరు కూడా చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళ రంగం అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఈసారి పద్మశ్రీ వచ్చేసరికి 110 మందికి వచ్చింది. ఓకే, మన తెలంగాణ నుంచి అంటే గడ్డం సమ్మయ్య. దీంట్లో ఫేమస్ అంటే చిందు యక్షగాన కళాకారుడు. ఈసారి మనకు ఒక్క ఫ్రాన్స్ దేశానికి చెందిన 4 మెంబర్స్కి ఈసారి పద్మశ్రీ వచ్చింది. ఆల్మోస్ట్ ఒకే కంట్రీకి ఒకేసారి ఇన్ని ఇవ్వడం గ్రేట్. అండ్ దాంట్లో ఒక లేడీ, ఆమె పేరు ఏంటంటే చార్లోటీ చోపిన్. ఈమెనే 103 years పర్సన్. ఓకే, ఈమెను మోడీ కూడా కలిశారు. తన ఆరోగ్యానికి కారణం యోగా అని చెప్పింది. సో యోగాని విశ్వవ్యాప్తం చేయడంలో ఈమె పాత్ర మరవలేనిది. నెక్స్ట్ యువ పురస్కార్ అవార్డు. ఈ యువ పురస్కార్ 2024 అవార్డు ఎవరికి వచ్చిందంటే రమేష్ కార్తీక్, తెలంగాణ చెందిన వ్యక్తి. ఓకే, ఇతనితో పాటు ప్లస్ ఇంకా మొత్తం 23 మందికి వచ్చింది. ఓకే, మరి ఎవరు ప్రకటిస్తారంటే సాహిత్య అకాడమీ వాళ్ళు ఈ అవార్డ్స్ని ప్రకటించారు. ఓకే, ఈ దీంట్లో ఎందుకు ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఈ అవార్డుకి ఎంపికైన దాంట్లో అత్యంత భిన్న వయస్కుడు రమేష్ కార్తిక్. ఇతను ఒక తెలుగు కథల సంపుటి రాశాడు, దాని పేరే ఢాబ్లో. దానికి గాను ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ అత్యంత భిన్న వయస్కుడు అండ్ గిరిజన తెగకు చెందినవాడు. సరే, బుకర్ ప్రైజ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఐర్లాండ్ రచయిత
పాల్ లించ్ రాసిన ప్రాఫెట్ సాంగ్ అనే పుస్తకానికి బుకర్ ప్రైజ్ అనే అవార్డు రావడం జరిగింది. ఇలాగ మనం ఇక్కడ రాష్ట్రపతికి ఇచ్చాం కదా, చూసాం కదా అవార్డ్స్, ఫిజీ అండ్ తిమోర్ లెస్ట్. ఇలానే ఇప్పుడు మనం ఒకసారి ప్రధానమంత్రికి కూడా మనకు ఎవరు ఇచ్చారు ఈసారి అంటే ప్రధానమంత్రి ఏ దేశం వాళ్ళు ఇచ్చారు? భూటాన్ వాళ్ళు ఇచ్చిన అవార్డు ఏంటంటే ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో. ఇది భూటాన్ దేశం యొక్క అత్యున్నత అవార్డు. ఈ అవార్డు మన మోడీకి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి విదేశీ ప్రభుత్వాధినేతకి ఇది వాళ్ళు ఇచ్చింది. అండ్ దీంతోపాటు ఈ రెండు మన భూటాన్ అండ్ ఇండియా మధ్య ఒక రైల్వే నిర్మాణానికి సంబంధించి అగ్రిమెంట్స్ జరిగాయి. ఇది అడగచ్చు క్వశ్చన్, ఎక్కడెక్కడంటే కోక్రాఝర్, గెలేపు అండ్ బనార్హట్ సంస్థే. ఈ రెండు ప్లేస్ వచ్చేసేసి ఏ టూ కంట్రీస్ మధ్య అంటారు. ఇది ఇండియా అండ్ భూటాన్. అండ్ ఈ లాస్ట్ 1 yearలో ఇండియా చేసిన కొన్ని మెయిన్ ఆపరేషన్స్ గురించి చెప్తాను. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చే ఛాన్స్ ఈసారి ఎక్కువ ఉంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ ఇంద్రావతి. ఇది దేనికంటే హైతీలోని భారతీయుల్ని కాపాడేందుకు ఆపరేషన్ ఇంద్రావతి. ఆపరేషన్ అజయ్ దేనికంటే ఇజ్రాయెల్ కంట్రీలో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి. ఆపరేషన్ దోస్త్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. అప్పుడు తుర్కీ అండ్ సిరియాలో భూకంపం వచ్చింది. ఆ భూకంపం నుంచి వాళ్ళకు సహకారాలు అందించడానికి ఏర్పాటు చేసిన ఆపరేషన్ దోస్త్. ఆపరేషన్ గంగా, ఇది ఇంకా కరెంట్ నడుస్తుంది కదా, ఉక్రెయిన్ వార్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకురావడానికి ఆపరేషన్ గంగా. ఆపరేషన్ దేవీ శక్తి, ఇది దేనికంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు తాలిబాన్స్ రీఆక్యుపై చేసినప్పుడు అప్పుడు భారతీయుల్ని వెనకకు తీసుకురావడానికి. ఆపరేషన్ గుడ్ సమార్టియన్, ఇదేంటంటే మణిపూర్ అండ్ నాగాల్యాండ్లో మానవతా సహాయం చేయడం కోసం. అండ్ ఆపరేషన్ కావేరి, ఇది ఎక్కడంటే సూడాన్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకురావడం కోసం. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. ఆపరేషన్ ఇంద్రావతి హైతీ. ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్. దోస్త్ తుర్కీ అండ్ సిరియాలో భూకంపాలకి సేవ అందించడం కోసం. గంగా ఉక్రెయిన్. దేవిశక్తి ఆఫ్ఘనిస్తాన్. గుడ్ సమారిటన్ ఇండియాలోనే మణిపూర్ అండ్ నాగాల్యాండ్. కావేరి కంట్రీ వచ్చి సుడాన్. ఈసారి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చిందంటే రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి. అండ్ స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డు. ఎవ్రీ ఇయర్ జనరల్గా ఇండోర్కి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఈసారి ఇండోర్తో పాటు గుజరాత్లోని సూరత్ కూడా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ జనరల్ ఇండోర్కి వస్తుంది. ఇండోర్ కూడా ఫస్ట్ ర్యాంకే. అండ్ ఇండోర్తో పాటు సూరత్. దీంట్లో మన హైదరాబాద్ ర్యాంక్ ఎక్కడ ఉందంటే
9th ప్లేస్. అండ్ ఈసారి ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఎవరికి వచ్చింది? మెన్ అయితే ఇండియా అందరికి తెలుసు, అదే ఉమెన్ అయితే న్యూజిలాండ్. ఫైనల్లో వీళ్ళు సేమ్ సౌత్ ఆఫ్రికా మీద గెలిచారు. మన ఇండియా కూడా ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద గెలిచి వచ్చింది. ఈసారి జరిగిన ముఖ్యమైన స్పోర్ట్స్లో ఏంటంటే పారా ఒలింపిక్స్ ప్యారిస్. దీంట్లో ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీకి హైయెస్ట్ అవార్డ్స్ వచ్చినాయని. ఫస్ట్ హైయెస్ట్ చైనా, తర్వాత బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, బ్రెజిల్. ఆర్డర్ ఎక్కువ అవుతున్నాడు కాబట్టి చెప్తున్నాను. చైనాకి మొత్తం 220 వచ్చాయి, బ్రిటన్కి 124, అమెరికాకి 105, నెదర్లాండ్స్కి 56, బ్రెజిల్కి 89. మరి ఇండియా యొక్క పొజిషన్ ఏంటంటే ఇండియా 18th ప్లేస్లో ఉంది. టోటల్ 29 రావడం జరిగింది పథకాలు, దాంట్లో 7 స్వర్ణం. అదే కాకుండా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ మన ప్లేస్ మనం ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకు ఓన్లీ 5 గోల్డ్ వచ్చి మన ప్లేస్ వచ్చేసరికి 24th. బట్ లాస్ట్ టైం ఈసారి మనం 18th ప్లేస్కి వచ్చాం. ఒకవేళ కనుక భారత్ అవార్డ్స్ ఈ 7 గోల్డ్ ఎవరికి వచ్చిందంటే జస్ట్ చెప్తా. అవని లేఖ్రా ఇన్ షూటింగ్, నితేష్ కుమార్ ఇన్ బ్యాడ్మింటన్, సుమిత్ అంటెల్ ఇన్ అథ్లెటిక్స్, హర్విందర్ సింగ్ ఆర్చరీ, ధరంబీర్ అథ్లెటిక్స్, ప్రవీణ్ కుమార్ అథ్లెటిక్స్, నవదీప్ సింగ్ అథ్లెటిక్స్. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంట్లో అవని లేఖరా ఇంపార్టెంట్, ఎందుకంటే సెకండ్ టైం కూడా ఒలింపిక్స్లో స్వర్ణం వచ్చింది. అండ్ తంగవేలు, మరియప్పన్ తంగవేలు అంటాం, ఇతనికి వరుసగా 3 సార్లు ఒలింపిక్స్లో అవార్డ్స్ వచ్చినాయి. ఓకే. అండ్ ప్యారిస్ ఒలింపిక్స్లో హైయెస్ట్ ఎవరికి వచ్చినాయి? అమెరికా. అండ్ సెకండ్ చైనా. యాక్చువల్లీ ఇద్దరికి గోల్డ్, ఇద్దరికి 40 వచ్చినాయి, బట్ టోటల్ అవార్డ్స్ వచ్చేసరికి అమెరికాకి ఎక్కువ ఉన్నాయి. అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ హోస్ట్ అయిన ఫ్రాన్స్. ఇది ఆర్డర్. అండ్ ఇండియాకి వచ్చేసరికి 71st ప్లేస్ ఇండియా ఉంది. ఇండియాకి ఈసారి ఒక్క స్వర్ణం కూడా రాలేదు. మొత్తం మీద 1 రజతం అండ్ 5 కాంస్య పథకాలు వచ్చి మొత్తం 6 పథకాలు వచ్చాయి. ఈసారి మటుకు పాకిస్తాన్ మనకంటే ముందు మంచి ర్యాంకింగ్లో ఉంది, ఎందుకంటే ఈసారి వాళ్ళకు స్వర్ణం వచ్చింది, వాళ్ళ యొక్క జావెలిన్ త్రోలకి స్వర్ణం వచ్చింది. అండ్ ఈసారి దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మను భాకర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు వచ్చినాయి తనకు. ఇప్పటివరకు 2 ఒలింపిక్స్ పథకాలు గెలుచుకున్న దాంట్లో కూడా తను ఆటోమేటిక్గా జాయిన్ అయిపోయింది. మన దగ్గర ఆల్రెడీ సుశీల్ కుమార్కి, పివి సింధుకి, మను భాకర్కి అండ్ మన నీరజ్ చోప్రాకి, వీళ్ళ 4 మెంబర్స్ కూడా 2 ఒలింపిక్ పథకాలు ఉన్నాయి. అండ్ 4 గవర్నమెంట్ కంపెనీస్కి, పిఎస్యులకి నవరత్న హోదా ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి SECI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ మధ్య మనం ఇది న్యూస్లో ఎక్కువగా వింటున్నాం. ఏ కేసులో అంటే అదాని అక్కడ ఏపీలో వైఎస్ జగన్కి లంచం ఇచ్చడానికి కేసు నడుస్తుంది కదా. యాక్చువల్గా అక్కడ ఏపీ ప్రభుత్వం సోలార్ పవర్ కొన్నది ఎవరి నుంచి అంటే సెక్కి నుంచి, నాట్ ఫ్రమ్ అదాని. వాళ్ళు కొన్నది సెక్కి నుంచి. ఈ సెక్కి వాళ్ళు అదాని నుంచి పవర్ కొంటున్నారు. ఓకే. సెక్కి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. దీనికి రీసెంట్గా నవరత్న హోదా వచ్చింది. దీంతోపాటు నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, SJVN, సట్లజ్ జల విద్యుత్ నిగమ్ అండ్ RCIL రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ 4టికి నవరత్న హోదా వచ్చింది.
దీంతో మొత్తం నవరత్న హోదా గల కంపెనీలు 25. అదే మహారత్న అయితే మహారత్న ఇది హైయెస్ట్. మహారత్న హోదాలు గల కంపెనీలు మొత్తం 14. రీసెంట్గా దేనికి వచ్చిందంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇది 14th నవరత్న మహారత్న కంపెనీ. 2025-26 గాను మొత్తం ఈసారి 6 పంటలకు 6 క్రాప్స్కి ఎంఎస్పిని పెంచారు. ఓకే, ఇది ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 1లో లాస్ట్ టైం ఫస్ట్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగాడు ఏమని, కనీసం అప్పుడు 2024-25 సీజన్ అప్పుడు ఎంఎస్పి మొత్తం ఎన్ని పంటలకు పెంచాడని. అప్పుడు ఆన్సర్ వచ్చేసరికి 14 పంటలు. ఇప్పుడు ఎన్ని 6. 2025-26కి మళ్ళీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. వేటికి పెంచాడు కూడా రాసుకోండి, ఇంపార్టెంటే. గోధుమలు, ఆవాలు, మైసూర్ పప్పు, అది ఎర్రకంది పప్పు అంటారు కదా, మైసూర్ పప్పు, శనగలు, పొద్దుతిరుగుడు అండ్ బార్లీ. ఈ 6 క్రాప్స్కి ఈసారి ఎంఎస్పి అనేది పెంచడం జరిగింది. దీంట్లో హైయెస్ట్ పెంచింది ఆవాలు, 300 రూపీస్ ఇంక్రీజ్ చేశాడు. నెక్స్ట్ ఎర్రకంది పప్పుకి 275. అండ్ ఇదే దాంట్లో ఇంకొక స్కీమ్ కూడా ఉంది కదా ఆల్రెడీ, పిఎం అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్. అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్. దీనికి మొత్తం 35,000 కోట్లు 35,000 crores కేటాయించడం జరిగింది. ఈ స్కీమ్ దేనికంటే రైతుల యొక్క ఆదాయం పెంచడానికి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక లిస్ట్ ఇచ్చింది. ఇది 100 స్టార్టప్ కంపెనీల లిస్ట్ ఇచ్చింది. దీంట్లోనే ఇండియాకి చెందిన 10 ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ వేవ్. ఎందుకంటే ఇది మన తెలుగులైన రాహుల్ అట్టులూరి, గుజ్జుల శశాంక్ రెడ్డి వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ నెక్స్ట్ వేవ్ దేనికంటే స్మాల్ టౌన్స్లో విద్యార్థులకు ఏఐ ఆధారిత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోడింగ్ కోర్సులను అందించేది. దీంతోపాటు నెక్స్ట్ వేవ్తో పాటు రిమైనింగ్ ఏంటంటే నిర్మాయ్, పిక్సెల్, సర్వం ఏఐ, యాంపియర్ అవర్, క్రాప్ ఇన్, హెల్త్ ఫ్లిక్స్ ఇలాంటి కంపెనీస్కి వచ్చింది. అండ్ 2023-24 మనం హైయెస్ట్ ఎఫ్డిఐ వచ్చిన ఏ కంట్రీ నుంచి వచ్చాయంటే ఈసారి హైయెస్ట్ ఫస్ట్ సింగపూర్ తర్వాత హైయెస్ట్ వచ్చింది ఫ్రమ్ మారిషస్. అండ్ లాస్ట్ వన్, స్టీల్ ఉత్పత్తిలో అత్యధిక వృద్ధి, ప్రొడక్షన్ అని కాదు గ్రోత్ రేట్, అత్యధిక వృద్ధిని సాధించిన కంట్రీ ఏదంటే ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్లా కన్ఫ్యూజ్ చేసి అడగచ్చు. అత్యధిక వృద్ధి అనగానే మనం ప్రొడక్షన్ అనుకునే ఇండియా కాదని ఆన్సర్ పెడతాం. బట్ అత్యధిక వృద్ధిని సాధించిన కంట్రీ ఇండియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను పార్ట్ 2 చేస్తాను. అంటే ఇది కొంచెం చాలా క్విక్గా చేస్తున్నాను. ఈ కరెంట్ అఫైర్స్ ఫటాఫట్ తీర్చేసుకుందామని, అంతే, ఎక్కువ టైం డ్రాగ్ చేయకుండా. ప్లస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్ అడుగుతాడో అదే పాయింట్ మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాను. థ్యాంక్ యూ.